క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 4వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ క్షేమం కోసం, అలాగే మీకు వచ్చే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు అన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆదివారం తండ్రి, నీ బిడ్డలు వాక్యం వినుటకై సిద్ధమై ఉన్నారు. నీతి అనేటటువంటి నాయన విత్తనాల ద్వారా ఫలించాలని ఇష్టపడుతున్నటువంటి బిడ్డలను దీవించండి. వాక్యం వినాలి, వెలుగ్గా ఉండాలి. అలాగనే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా యేసయ్య నన్ను విడిపిస్తాడు, నాకు మేలు కలిగిస్తాడు. రాబోయే వారం కూడా నా అన్ని విషయాలలో నా దేవుడు తోడై ఉంటాడనే విశ్వాసంతో నీ బిడ్డలు ఉండి ఉండగా వారి యొక్క విశ్వాసమును మీరు అంగీకరించి దీవించండి ప్రభా. వారమంతా నీ కృపా కాపుదలను ఇవ్వండి. ఎలాంటి ఇబ్బందులు, శోధనలు కలగకుండా కాపాడి సంరక్షించమని, అలాగే నీ బిడ్డలు వెలుగుదీపాలుగానే ఈ లోకంలో ఉండునట్లుగా చేసి నడిపించమని, ప్రార్థన అంగీకరించమని, ప్రతి అవసరత తీర్చుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. 4th సండే ఆఫ్టర్ ట్రినిటీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మరియు 24 నుంచి 25 వచనాల వరకు చదువుకున్నాం. అలాగే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగాలు, 3 వాక్య భాగాలను మనం చూస్తే మనకు కనపడుతున్నటువంటి అంశం, టాపిక్ ఏ హోలీ లైఫ్ అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మూలవాక్యానికి మనం వెళ్ళిపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది ఈరోజు మూలవాక్యం. ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి మూలవాక్యాన్ని బట్టి మనం చూస్తే మన జీవితం ఎలా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితంగా మనం ఎలా జీవించాలి, మన పోరాటం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను గురించి దేవుడు మాట్లాడాడు. ఒక నిజ క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అనే విషయాలు ఈరోజు మనం 3 వాక్య భాగాలలో మనం చూడబోతున్నాం. ప్రియులారా, మన సత్క్రియలు దేవునికి ఇష్టంగాను, మనుషుల మధ్య అవి చెప్పుకోదగినటువంటివిగాను ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఎలా ఉన్నాము అనేటటువంటి విషయాలను ఈరోజు వాక్య భాగాలను విని మనం సరిచేసుకుందాం. రండి ప్రియులారా, వాక్య భాగాల్లోనికి మనం వెళదాం. సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో బిలీవర్స్ ఆల్వేస్ షైన్ అండ్ షైన్ అని వ్రాయబడింది. విశ్వాసులు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు, వెలిగిస్తారు అని చెప్పబడతా ఉంది. ప్రియులరా, అంటే విశ్వాసులు ఎలా ఉండాలి? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఎలా ఉండాలి విశ్వాసులు? అవును, వాళ్ళెప్పుడు కూడా వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ ఉండాలి, వెలుగు దీపాలుగా ఉండాలని దేవుడు ఇక్కడ వర్తమానం తెలియజేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇందులో నెంబర్ 1, దే ఆర్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టలుగా ఉంటారు, ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండవది, దే ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఉంది. అంటే లోకానికి వెలుగ్గా ఉంటారు. మనం నిజమైనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు, లోకానికి వెలుగ్గా ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి మాట అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనానికి వెళితే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును?
అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. చూసారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో విశ్వాసి సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధుడు ఎలా ఉండాలంటే సారం కలిగిన వాడుగా, దేవునికి ఇష్టుడిగా ఉండాలి అని చెప్తున్నాడు ప్రియులరా. అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. పారవేయబడేటటువంటి స్థితిలో మనం ఉండకూడదు. త్రొక్కి బయటపడవేసే స్థితి, ఆ స్థితిలో మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇక ఉప్పు తయారీ విధానాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటే, రసాయన శాస్త్రంలో ఉప్పు అనేది ఒక అయానిక్ సమ్మేళనం అని చెప్పబడింది ప్రియులారా. ఇది కిషన్లను సమాన మొత్తంలో కలిగి ఉంటుందని చెప్పబడింది. లవణాల తయారీ పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రధాన అంశం నీటిలో ఉప్పు కరిగే సామర్థ్యం. ఉప్పు నీటిలో కరగకపోతే దానిని డబల్ డీకంపోజిషన్ ఉపయోగించి తయారు చేయవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు చూడండి దాన్ని. ఉప్పు తయారీ విధానాన్ని గురించి కూడా ఇంకా మనం మాట్లాడుకుంటే, ఉప్పు తయారీకి వివిధ పద్ధతులు ఉన్నాయి. అలాగే ఇది సహజంగా మరియు ప్రయోగశాలల్లో తయారవుతుంది. సహజంగా అంటే ఉప్పు పండిస్తారు పొలాల్లో, అలాగా ప్రయోగశాలల్లో కూడా ఇది తయారు చేయబడతా ఉంది. ఉప్పు తయారీకి సహజ పద్ధతి సముద్రపు నీరు, అది కావాలి. ఆ సముద్రపు నీరుంటే ఉప్పు తయారవుద్ది. అది ఎంత రుచినిస్తుందండి, మనందరికీ తెలిసిందే కదా. దాన్ని నిలవబెట్టడానికి వాడతారు ఉప్పుని, రుచికి వాడతారు ఉప్పుని. ఉప్పు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఉప్పు వలన ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇటు చూడండి, బాష్పీభవన ప్రక్రియ ద్వారా ఇది చేయవచ్చు అని కూడా చెప్తున్నాడు. ఉప్పు యొక్క ప్రయోగశాల తయారీలో మాత్రం సాధారణంగా ఉపయోగించేటటువంటి పద్ధతులు తటస్థీకరణ, అవపాతం, ప్రతిచర్య, లోహం మరియు ఆమ్లాల మధ్య ప్రతిచర్య జరుగుతుంది అని చెప్తున్నాడు. సముద్రం నీటి నుంచే ఈ ఉప్పును తయారు చేస్తారు, ఎందుకంటే ఉప్పు శాతం అందులో ఎక్కువగా ఉంటుంది. అది మరి